రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం మహబూబాబాద్ డిస్టిక్ మహబూబాబాద్ మండలం కంబలపల్లి గ్రామంలో ఉన్నాం. రైతు తనకున్న ఎకరం మిర్చి పంటలో సాకార్ వాళ్ళది ఫ్లయర్ అండ్ సాకార్ రైజ్ స్ప్రే చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎలా ఉంది, చేయకముందు ఎలా ఉంది అనేది ఒకసారి రైతు మాటల్లో మనం విందాం. నమస్కారం అండి, మీ పేరండి? సిర్రా రామచంద్రు. సార్, ఇది ఫ్లయర్ను రైజ్ స్ప్రే చేశారు కదా, స్ప్రే చేయకముందు ఎలా ఉంది? అప్పుడు బాగా గజ్జి ముడత కలిగి చెట్టు పెరుగుదల లేదు. అయితే ఈ మందు పెట్టినాక చెట్టు ముడత పోయింది, పెరుగుదల వచ్చింది. మరి ఆ కింద పిలకలు కూడా బాగా వస్తాయి, సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగా వచ్చాయంటారు. దగ్గర దగ్గర కొమ్మలు వచ్చేసి సైడ్ బుట్ట షేప్లో, రౌండ్ షేప్లో వచ్చేసింది మంచిగా. ఇప్పుడు మీరు చూసినా అట్టే ఉండవు, అన్ని చెట్లు అట్టే ఉన్నాయి, ఆనోడు కాదు, మొత్తం చెట్టు కూడా కింద పిలక బాగా వస్తాయి. తోటి రైతులు వాడవచ్చా అండి? అందరు వాడచ్చు. ఇది ఎన్ని రోజులు అండి కొట్టి? 6-7 రోజులు అవుతుంది. 7 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ మందు కొట్టల ఈ తోట కూడా నీట్గా వస్తుంది, కింద పిలకలు బాగా వస్తాయి పక్క సైడ్. అయితే గోతు కూడా మంచిగా నిమ్మలంగా పెరుగుతుంది తోట కూడా. ఈ మందు ఎక్కడ తెచ్చారండి? ఈ రవి కాడ శ్రీకాంత్ కాడ తెచ్చినది, శ్రీకాంత్ షాపులో. కేవీఆర్ ట్రేడర్స్ తెచ్చారు కంబాలపల్లి. ఫ్లయర్ స్ప్రే చేయడం వల్ల, రైజ్ కలిపి ఫ్లయర్ను రైజ్ స్ప్రే చేయడం వల్ల దగ్గర దగ్గర కొమ్మలు, సైడ్ బ్రాంచెస్ రావడం జరిగింది. గ్రోత్ మంచిగా నీట్గా రావడం, ముడత లేకుండా, ఎలాంటి ముడత లేకుండా నీట్గా రావడం జరిగింది. సైడ్ కొమ్మలు ఎరుపు కానీ ఎలాంటివి లేకుండా నీట్గా దగ్గర చాలా దగ్గర కొమ్మలు రావడం, చాలా అంటే చాలా నీట్గా రావడం, గ్రోత్ రావడం బాగా ఉంది. తోటి రైతులు కూడా వాడచ్చు, రైతు సోదరులందరూ గమనించగలరు.